వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్‌పీసీఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో డిప్లొమాతో 11 స్టైఫండరీ ట్రైనీ పోస్టులు పడ్డాయి. ఐటీఐతో 166 స్టైఫండరీ ట్రైనీ పోస్టులు పడ్డాయన్నమాట. వాటి యొక్క సాలరీ ఎంత? ఎలా అప్లై చేయాలి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీటికి లాస్ట్ డేట్ వచ్చి 17/06/2025 అనమాట. అయితే మనం ఏదైనా జాబ్‌కి అప్లై చేసే ముందు దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎన్‌పీసీఎల్ అనేది పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్, ప్యూర్ గవర్నమెంట్ కాదనమాట. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కిందకొస్తుంది. ఎన్‌పీసీఎల్ అనేది డిజైన్, కన్‌స్ట్రక్షన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ అటామిక్ పవర్ స్టేషన్స్ గురించి చూస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఎన్‌పీసీఎల్‌లో ఎలక్ట్రిసిటీ అనేది ఎలా జనరేట్ అయితుందంటే ఎర్త్ పైన ఉండే రేర్ ఎర్త్ మెటల్స్‌లో యురేనియం ఒకటి, దాని యొక్క అటామిక్ నంబర్ వచ్చి 235 అనమాట. దాన్ని ఫోటాన్స్‌తో బొంబార్డింగ్ చేస్తారనమాట. ఎప్పుడైతే బొంబార్డింగ్ జరగద్దో అది నంబర్ ఆఫ్ ఆటమ్స్‌గా స్ప్లిట్ అయిపోయి దాంతో పాటు లాట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తదనమాట. ఓకేనా? దీన్ని న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ అని అంటారనమాట. దీంతో ఒక చైన్ రియాక్షన్ అనేది ఫార్మ్ అయిపోయి వచ్చిన ఆటమ్స్ మళ్ళా స్ప్లిట్ చేస్తాయన్నమాట యురేనియంని. ఇలాగా చైన్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి లాట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయితది. ప్రొడ్యూస్ అయిన హీట్ ఎనర్జీ అనేది వాటర్‌ని బాయిల్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. బాయిల్ అయిన వాటర్ నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ అయితదనమాట. ఆ స్టీమ్ వచ్చి టర్బైన్‌ని తిప్పుతదనమాట. టర్బైన్ తిప్పడం వల్ల ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది జరుగుతది. ఓకేనా? నోటిఫికేషన్ లోపలికెళ్తే స్టైఫండరీ ట్రైనీ డిప్లొమా హోల్డర్స్‌కి, బీఎస్సీ గ్రాడ్యుయేట్స్‌కి కలిపి 11 పోస్టులున్నాయన్నమాట. అలాగే స్టైఫండరీ ట్రైనీ, ప్లాంట్ ఆపరేటర్, మెయింటైనర్ కలిపి 166 పోస్టులున్నాయి. ఇవి బ్రేకప్ అనమాట. ఈ 11 పోస్టులో ఎస్సీకి 2, ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్‌కి 1, అన్‌రిజర్వ్డ్‌కి 5 అనమాట. ఇలాగే 166 పోస్టుల్లో ఈ బ్రేకప్ వచ్చేసి ఎస్సీకి 11, ఎస్టీకి 25, ఓబీసీకి 46, ఈడబ్ల్యూఎస్‌కి 16, అన్‌రిజర్వ్డ్‌కి 67 అనమాట. ఓకేనా? ఇవి కాకుండా ఏదైనా బీటెక్ లేదా డిగ్రీ ఉంటే ఈ 3 పోస్టులకి అప్లై చేయొచ్చనమాట. ఏదంటే హెచ్ఆర్, ఎఫ్ అండ్ ఏ, సి అండ్ ఎంఎం అనమాట. ఈ డిప్లొమా హోల్డర్స్‌కి వాళ్ళ యొక్క డిసిప్లిన్ వైస్ విడగొడితే మెకానికల్‌కి 2 పోస్టులున్నాయి. ఎలక్ట్రికల్‌కి 2 పోస్టులున్నాయి. ఎలక్ట్రానిక్స్‌కి ఒక పోస్ట్ ఉంది. కెమికల్‌కి ఒక పోస్ట్ ఉందన్నమాట. బీఎస్సీ వాళ్ళకి చెప్పాను కదా! ఎవరికైనా బీఎస్సీలో కెమిస్ట్రీ అనేది ప్రిన్సిపల్ సబ్జెక్ట్ ఉన్నా, లేదా ఫిజిక్స్ అనే ప్రిన్సిపల్ సబ్జెక్ట్ ఉన్నా, ఈ పోస్ట్‌లకి అప్లై చేయొచ్చన్నమాట. కెమిస్ట్రీ వాళ్ళకి 3 పోస్టులు, ఫిజిక్స్ వాళ్ళకి 2 పోస్టులున్నాయి. టెక్నీషియన్స్‌కి ప్లాంట్ ఆపరేటర్‌కి 95 పోస్టులు, ఫిట్టర్‌కి 20, ఎలక్ట్రీషియన్‌కి 16, ఎలక్ట్రానిక్స్ 12, ఇన్‌స్ట్రుమెంటేషన్‌కి 12, వెల్డర్‌కి 3, మెషినిస్ట్‌కి 3, ఏసీ మెకానిక్‌కి 3, డీజిల్ మెకానిక్‌కి 2 అన్నమాట. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి గూడా కొన్ని పోస్టులనేవి రిజర్వ్డ్‌లో ఉన్నాయన్నమాట. అవి ఇవి అన్నమాట. క్వాలిఫికేషన్ ఏం కావాలో చూద్దాం అన్నమాట. డిప్లొమా హోల్డర్స్‌కొచ్చేసరికి వాళ్ళ డిప్లొమాలో 60% మార్క్స్ రావాలన్నమాట. దాంతో పాటు ఇంకోటేందంటే ఎవరైతే లేటరల్ ఎంట్రీ ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. వాళ్ళు ఎలిజిబుల్ కాదు. బీఎస్సీ కెమిస్ట్రీ గాని, ఫిజిక్స్ గాని ఉండాలని చెప్పాను కదా! వాళ్ళకి మినిమమ్ 60% ఉండాలి డిగ్రీలో. దాంతో పాటు కెమిస్ట్రీ అనేది ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అయి ఉండాలి. లేదా ఫిజిక్స్ అయినా ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అయి ఉండాలి. మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. స్టైఫండరీ ట్రైనీ ప్లాంట్ ఆపరేటర్‌కొచ్చేసరికి ఇంటర్మీడియేట్ ఉంటే చాలన్నమాట. ఓకేనా? ఆ ఇంటర్‌లో 50% అనేది మినిమమ్ పర్సెంటేజ్ వచ్చుండాలి. అలాగే మెయింటైనర్‌కి ఎస్ఎస్‌సీలో 50% మార్క్స్ ఉండాలి. ప్లస్ ఐటీఐలో డిఫరెంట్ ట్రేడ్స్ మనం ఇందాక చూసాం కదా! ఆ ట్రేడ్స్ ప్రకారంగా అప్లై చేయొచ్చన్నమాట. ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తాను. ఓకేనా? వీళ్ళ యొక్క పే స్కేల్ వచ్చేసరికి సైంటిఫిక్ అసిస్టెంట్‌కి లేదా బీఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉన్నాయి కదా! వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లెవెల్ 6లోకెళ్తారు. వాళ్ళ యొక్క బేసిక్ వచ్చేసరికి 35,400. టెక్నీషియన్‌కి ప్లాంట్ ఆపరేటర్, మెయింటైనర్ అని చెప్పాను కదా! వాళ్ళకి లెవెల్ 3కెళ్తారు. వాళ్ళ యొక్క బేసిక్ వచ్చి 21,700 నుంచి స్టార్ట్ అయితదన్నమాట. నెక్స్ట్ మిగతా వాళ్ళు ఏ బీటెక్ అయినా లేదా డిగ్రీ అయినా ఉన్నోళ్ళకి వాళ్ళు లెవెల్ 4లోకెళ్తారు. వాళ్ళకి బేసిక్ వచ్చి 25,500 అనమాట. వీళ్ళకి చూడండి డిప్లొమా హోల్డర్స్‌కి 35,000 బేసిక్ కావచ్చి వాళ్ళకి ఇండియన్ సాలరీ వచ్చి 55,000 నుంచి 60,000 వరకు వస్తుందన్నమాట. అదే ఈ టెక్నీషియన్ వాళ్ళకొచ్చి 40,000 నుంచి 45,000 వరకు ఇండియన్ సాలరీ వస్తుంది. వీళ్ళకి ఏజ్ లిమిట్స్ వచ్చి డిప్లొమాలకి 18-25 ఇయర్స్, టెక్నీషియన్‌లకి 18-24 ఇయర్స్, మిగతా బీటెక్ వాళ్ళకున్నారు కదా! బీటెక్ గాని, డిగ్రీ గాని వాళ్ళకి 21-28 ఇయర్స్. చూడండి నేనేం చెప్పాను వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటదని చెప్పాను కదా! బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ డిప్లొమా హోల్డర్స్ కలిపి వాళ్ళ యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చి 1 ½ ఇయర్ 18 మంత్స్ అనమాట. ఫస్ట్ ఇయర్‌లో 24,000 స్టైఫండ్ ఇస్తారు. 6 మంత్స్‌లో 26,000 స్టైఫండ్ ఇస్తారనమాట. అలాగే టెక్నీషియన్స్‌కి 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వచ్చి 20,000 స్టైఫండ్ ఇస్తారు. సెకండ్ ఇయర్ వచ్చి 22,000 స్టైఫండ్ ఇస్తారనమాట. వీటిల తర్వాత వీళ్ళ యొక్క ట్రైనింగ్ ఏం పొడిగించబడదు. డైరెక్ట్‌గా లెవెల్ 6, లెవెల్ 4, లెవెల్ 3 చెప్పాను కదా! వాటిలోకి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతారనమాట. ఫస్ట్ 5 ఇయర్స్ అనేది బాండ్ ఉంటదనమాట. వేరే కంపెనీకెళ్ళాలంటే మాత్రం ఈ బాండ్ అమౌంట్ కట్టి ఎళ్ళాలనమాట. డిప్లొమా వాళ్ళకొచ్చి 4,47,000, ఐటీఐ వాళ్ళకొచ్చి 5,07,000 అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డిప్లొమా వాళ్ళకి ప్లస్ బీఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉన్నారు కదా! వాళ్ళకి ఆన్‌లైన్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ప్లాంట్ ఆపరేటర్‌కి వచ్చేసరికి ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్లస్ స్టేజ్ 1, స్టేజ్ 2 2 ఉంటాయన్నమాట. మెయింటైనర్‌కి వచ్చేసరికి ఆన్‌లైన్ ఎగ్జామ్, స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. ప్లస్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇలాగే బీటెక్ గాని, డిగ్రీ గాని ఉన్నోళ్ళకి హెచ్ఆర్‌కి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి, సీఎంఎంకి ఆన్‌లైన్ ఎగ్జామ్, స్టేజ్ 1, స్టేజ్ 2 ప్లస్ స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం అనమాట. గూగుల్‌కెళ్ళి ఎన్‌పీసీఐఎల్ అప్లై ఆన్‌లైన్ గుజరాత్ అని టైప్ చేశాననమాట. కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే చూడండి ఎన్‌పీసీఐఎల్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ అని కనబడుతుంది కదా! దాని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కెరియర్స్ అని కనబడుతుంది కదా! దాని పైన క్లిక్ చేయండి.
క్లిక్ చేశాక చూడండి ఫస్ట్ కనపడుతుంది కదా! రిక్రూట్‌మెంట్ ఫర్ స్టైఫండ్ ట్రైనీ అండ్ నాన్ టెక్నికల్ పోస్ట్‌లు అట్ కాక్రాపర్ గుజరాత్ సైట్ అని కనపడుతుంది. ఇదే మనం అప్లై చేయాల్సిందనమాట. క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్‌లైన్ అని టైప్ చేయాలనమాట. క్లిక్ చేశాక చూడండి ఇక్కడ కనపడుతుంది కదా! ఫస్ట్ రైట్ సైడ్‌లో మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చూడాలనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ కొత్తగా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి. క్లిక్ చేశాక గుజరాత్ సైట్ అనే దానికే అదే తీసుకునిందనమాట. పోస్ట్ టు బి అప్లైడ్. నేనిప్పుడు సైంటిఫిక్ అసిస్టెంట్ క్యాట్ 1. క్యాట్ 1 అంటే డిప్లొమా హోల్డర్స్‌కి ప్లస్ బీఎస్సీ వాళ్ళకి. అదే క్యాట్ 2 అంటే టెక్నీషియన్ వాళ్ళకనమాట. ఓకేనా? నేను సెకండ్‌ది టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. డిసిప్లిన్ వచ్చి ఎలక్ట్రానిక్సా, ఫిట్టరా, ఆపరేటరా? నేను ఆపరేటర్‌కి, మెయింటెనర్‌కి చానా పోస్టులున్నాయి కాబట్టి నేను ఆపరేటర్ సెలెక్ట్ చేసుకున్నాననమాట. సెలెక్ట్ ద కేటగరీ. అన్‌రిజర్వ్డ్ అయితే అన్‌రిజర్వ్డ్, ఓసీ అయితే ఓసీ అనమాట. మీరు ఫిజికల్ ఛాలెంజ్‌డా కాదా అని అడుగుతుందనమాట. నేను కాదు. కాబట్టి ఇక్కడ మిగతా డీటెయిల్స్. మన ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. జెంట్స్ అయితే మిస్టర్ అని, లేడీస్ అయితే మిస్ అని పెట్టాలనమాట. ఓకేనా? మన ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వాలి. జెండర్ మేల్ అయితే మేల్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నేషనాలిటీ ఇండియనా కాదా? ఇండియన్ అయితే ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నంబర్ ఇక్కడ ఇవ్వాలి. మీరు ఎన్‌పీసీఎల్ ఎంప్లాయా కాదని అడుగుతుంది. కాదని నో. ఏజ్ రిలాక్సేషన్ కింద వస్తే ఇక్కడ చూడండి. ఆర్ యూ ఎ డిపెండెంట్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ ద రియార్డ్స్ ఆఫ్ 1984? నో అని పెట్టాలి. నెక్స్ట్ నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే యెస్ అని పెట్టాలి లేదా నో. మీరు ఇక్కడ నెక్స్ట్‌కొచ్చేసరికి ప్రాజెక్ట్ అఫెక్టెడ్ పర్సన్ నో. మీరు ఎన్‌పీసీఎల్ కాంట్రాక్ట్ పర్సన్‌గా వర్క్ చేస్తున్నారా లేదా? నో. ఇప్పుడు ఇక్కడ ఒక యూజర్ నేమ్. మన ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ మనం పెట్టుకోవచ్చనమాట. అంటే యూజర్ నేమ్‌తో లాగిన్ అవ్వాలనమాట. పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్‌తో మళ్ళా లాగిన్ అవ్వాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత. ఈమెయిల్ ఐడీ. మనం ఇప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడీ వాడుతున్నామో, ఆ ఈమెయిల్ ఐడీ ఇక్కడ ఇవ్వాలి. మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అని కొట్టాలనమాట. అప్పుడు మన ఈమెయిల్ ఐడీకి ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ వస్తుందనమాట. దాంతో లాగిన్ అయ్యి మిగతా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలనమాట. ఓకేనా?